ఆ చిన్న ప్రాబ్లం కోసం అంత మంచి సైట్ని వదులుకోకూడదు కదా. ఆ ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకుందాం. అప్పుడు ఆ సైట్ మనకి చాలా పెద్ద అసెట్ అవుతుంది. బాగా చెప్పావు ఉషా. ఒక్కసారి మనది అనుకున్నాక మనసుకు నచ్చక ప్రాబ్లం వచ్చిందని దేన్ని వదిలేసుకోకూడదు. ఆ ప్రాబ్లంని సరిచేసుకుని మనతోనే ఉంచుకోవాలి. ఆ, అది ప్రొఫెషనల్ లైఫ్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? ఆ, ఉషా, నీతో మాట్లాడాలి. మీకెన్నోసార్లు చెప్పాను నన్ను కలవద్దని, నాతో మాట్లాడొద్దని. అయినా మీరు పదే పదే నన్ను ఇలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ ఉషా, ఒక్కసారి నేను చెప్పేది విను. నేను నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చింది నిన్ను డిస్టర్బ్ చేయడానికి కాదు. నువ్వు నాకు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పడానికి. తెలుసో తెలియకో ఒకరోజు మత్తులో నేను చేసిన తప్పు శాపమై నిషా రూపంలో నన్ను వెంటాడుతుంది. ఆ శాపం నుంచి నన్ను కాపాడి మరొకసారి నువ్వు దేవతవని నిరూపించుకున్నావు. ఆల్రెడీ నీకు దూరమై జీవితాన్ని భారంగా గడుపుతున్నాను ఉషా. ఏ రోజైనా నువ్వు నన్ను క్షమించి మళ్ళీ నన్ను దగ్గరికి చేసుకుంటావనే ఆశతోనే బతుకుతున్నాను. అదే చెప్పడానికి వచ్చాను. ఉంటాను. బాయ్. అన్నయ్య, నేను ఇక్కడికి వచ్చింది చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే. అంతేగాని ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. బాధపడ కిరణ్. ఎంతో గాయపడితే తప్ప ఉషిలా ప్రవర్తించదు. త్వరలోనే తను నిన్ను నీ బాధని అర్థం చేసుకొని నీకు దగ్గరవుతుందనే నమ్మకం నాకుందిరా. ఉషా నన్ను అంత త్వరగా క్షమించడానికి నేను చేసింది చిన్న పొరపాటు కాదు, చాలా పెద్ద పాపం. ఏ భర్త ఏ భార్యకి చేయని ద్రోహం, చాలా పెద్ద ఘోరం. నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించి తీరాల్సిందే. వెళ్ళొస్తానయ్యా.
మేడం, ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనం కలవబోయే ల్యాండ్ ఓనర్ సురేంద్ర ఎన్ఆర్ఐ, రీసెంట్గా ఫారెన్ నుంచి వచ్చారు. ఇక్కడ భూముల రేట్ల మీద అతనికి పెద్దగా అవగాహన లేదు మేడం. అందుకే 25 ఎకరాల ల్యాండ్ని చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడు. తక్కువ రేట్ అంటే? ఎకరం 2 కోట్లు మేడం. అంటే 50 కోట్లతో మనం ఆ 25 ఎకరాలు కొనేయచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే వచ్చే 6 నెలల్లో అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ కాబోతుంది. అప్పుడు ఒక్కో ఎకరం 4 కోట్లు పలుకుతుంది మేడం. అంటే 50 కోట్లు పెడితే 6 నెలల్లో అది 100 కోట్లు అవుతుంది. నేను ఆల్రెడీ అంతా మాట్లాడేశాను మేడం. మీరు ఓకే అంటే అడ్వాన్స్ ఇవ్వచ్చు. అది మాట్లాడడానికి ఆ ఎన్ఆర్ఐ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు మేడం. అదిగో వచ్చేసారు మేడం. రండి సార్. సురేంద్ర గారు మా మేడం. నమస్తే మేడం. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ. నేను మీకు చెప్పినట్టుగా మీ ల్యాండ్ని మా కంపెనీ యాక్వైర్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ మా మేడం చెప్తారు. చెప్పండి మేడం. ఓకే సురేంద్ర గారు, మనం అనుకున్నట్టుగానే మంచి రోజు చూసుకొని మీకు అడ్వాన్స్ ఇస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వస్తాను మేడం. ఈ ల్యాండ్కి సంబంధించిన వివరాలను ఈసీకి అప్లై చేయి. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా చూడు. వెళ్ళు. ఓకే మేడం. చెప్పక్క. ఇప్పుడే ఒక 50 కోట్ల డీల్ గురించి మాట్లాడాను. దాంతో లక్ష్మీదేవి నా ఇంటికి రాబోతుంది. ఈ హ్యాపీ మూడ్లో నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి నువ్వేం చేయాలో చెప్తాను, విను. సూపర్ అక్క, నువ్వు చెప్పిన ఆటను ఇప్పుడే మొదలు పెడతాను. చూడు సునీల్, నేను చేస్తున్న అవినీతి పనుల గురించి నాపై అధికారులు నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేసినా నేను మినిస్టర్ శంకర్ మనిషిని కాబట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించడం నాకు అలవాటుగా మారిపోయింది. అది అర్థం చేసుకుని ఎవ్వరూ నా జోలికి రావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? రండి, నువ్వు బయటకు వెళ్ళు. నమస్తే అండి. నమస్తే. నేను నిషాన్ అండి. నేను వస్తున్నానని మేఘనక్క మీకు ముందే చెప్పుంటుంది. చెప్పారు మేడం. ఇంతకు ముందు మిమ్మల్ని హాస్పిటల్లో కూడా కలిశాం కదా. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎవరిపైన కేసు ఫైల్ చేయడానికి వచ్చారో చెప్తే పని మొదలు పెడదాం. కిరణ్ అనే వ్యక్తి నన్ను నిలువున మోసం చేశాడు. తనకి ముందే పెళ్ళయిందన్న నిజాన్ని దాచిపెట్టి నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నన్ను తల్లిని చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతుంటే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నువ్వు నా దారికి అడ్డొస్తే నీ ప్రాణాలు తీస్తాను అని నన్ను భయపెడుతున్నాడు.
దాంతో నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరో ఈ లోకానికి చెప్పలేక ఆ బాధలో నుండి బయటకి రాలేక చచ్చిపోవాలనిపిస్తుంది. చట్టం మాత్రమే నాకు న్యాయం చేయగలదని నమ్మి కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. మీరైనా ఆ కిరణ్కి శిక్ష పడేలా చేసి నాకు నా బిడ్డకి న్యాయం జరిగేలా చూడాలి. మేడం, మీరు అస్సలు భయపడకండి. ఆ రోజు మీరు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కిరణ్ గారు మీ భర్తనని చెప్పి నాకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. మీలాంటి వ్యక్తులకు న్యాయం చేయడం కోసం మాత్రమే నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక ఈ సంగతి నాకు వదిలేయండి. మీకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూసే పూచీ నాది. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. మీరు తీసుకునే యాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. లాయర్ గారు పదండి, వస్తాం సార్. వెళ్ళొస్తాం. ఓకే మేడం. నమస్తే. ఓకే సార్. థ్యాంక్ యూ. చాలా బాగుందమ్మా. నీ ప్లానింగ్ చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది మేఘనా. ఆ ఎన్ఆర్ఐ సురేంద్రన్ని మేనేజ్ చేసి మార్కెట్ కంటే చాలా తక్కువ రేటుకి ఆ 25 ఎకరాలు కొంటున్నాం. ఆ భూమి మన చేతికొస్తే ఆ లాభంతో పాటు మన పవర్ కూడా పెరుగుతుంది. ఇది కేవలం స్టార్టింగ్ పాయింటే డాడీ. పవర్ని పెంచుకోవడం ఒకెత్తైతే మనల్ని ఎదిరించిన వాళ్ళని అట్టడుక్కి తొక్కేయడం ఇంకో ఎత్తు. ఈ తెలివితేటలే నాకు నచ్చాయమ్మా. ఒక పక్క ల్యాండ్ డీల్ నడిపిస్తూనే మరో పక్క ఆ నిషా చేత కిరణ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించేసి అద్భుతమైన స్కెచ్ చేశావు. వాడు తనని మోసం చేశాడని, తల్లిని చేసి ఇప్పుడు ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడని నిషా ఇచ్చిన స్టేట్మెంట్తో ఆ కిరణ్ గాడు కోలుకోవడం అసాధ్యం. ఇక ఆ నిందతో వాడు జైలుకెళ్లడమే కాదు, ఆ కిరణ్మయ్ కుటుంబం మొత్తం పునాదులతో సహా షేక్ అయిపోవడం ఖాయం. డాడ్, ప్లాన్ బాగుంటే సరిపోదు డాడీ, అది పక్కగా అమలు అవ్వాలి. నువ్వు వెంటనే ఎస్ఐ ప్రదీప్కి ఫోన్ చేసి ఆ ఛార్జ్షీట్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోర్టులో ఫైల్ చేయించే ఏర్పాటు చేయండి. కోర్టు బోన్లో కిరణ్ని ఆ ఉషని చూడాలని నాకు చాలా ముచ్చటగా ఉంది డాడీ. ఆ కిరణ్మయ్ బోన్లో నిలబడి సిగ్గుతో తలదించుకోవాలి. అమ్మాయిని మోసం చేశాడనే నిందతో ఆ కిరణ్ బాధపడాలి. అది చూసి ఆ ఉష కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఓలమ్మో, అవి చూసి నేను మనసారా నవ్వుకోవాలి. తప్పకుండా అమ్మా. నేను ఇప్పుడే ప్రదీప్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. రేపటికల్లా ఆ కిరణ్ గాడి బతుకు బజారున పడుతుంది. ఆ కిరణ్మయ్ గర్వం సమాధవుతుంది. అవును డాడీ, ఈ మేఘన రాసే మరణ శాసనంతో ఆ కుటుంబం బూడిదైపోవాలి. దీని మొహం మండ. దీనికి ఎప్పుడు ఎవరిని నాశనం చేద్దామని ఆలోచనే తప్ప కట్టుకున్న మొగుడు గురించి కానీ కనాల్సిన బిడ్డల గురించి కానీ దీనికి పట్టదు. అసలు ఇది బనిసా లేక మనుషుల మధ్యలో తిరుగుతున్న దెయ్యమా? ఛీ! ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునానా, ఆ నిషా మన కిరణ్ మీద పోలీస్ కేసు పెట్టింది. నిషా కిరణ్ మీద పోలీస్ కేసు పెట్టడం ఏంట్రా? అసలు ఏమని పెట్టింది? కిరణ్ తనని ప్రేమించానని చెప్పి సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిని చేశాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని కేసు పెట్టింది.
ఏంటి తరుణి అన్యాయం? కిరణ్కి పెళ్లి కాకముందు నిషాగా ప్రేమించానని వెంటపడింది తను. కిరణ్కి పెళ్ళయ్యాక రూపం మార్చుకొని నిజం దాచి పల్లవిలా మళ్ళీ కిరణ్ జీవితంలోకి అడుగుపెట్టింది తను. సంగీత ప్రపంచంలో ఎదగడానికి సపోర్ట్ చేస్తానంటూ పక్కనే ఉండి అడుగడుగున మోసం చేసింది తను. చెయ్యాల్సిందంతా తను చేసి ఇప్పుడు మన కిరణ్ మోసం చేశాడంటూ కేసు పెట్టడం ఏంటండి? ఇదెక్కడ న్యాయం? రాక్షస నీతంటే ఇదే హారిక. మోసం చేసేది వాళ్లే, జీవితాల్ని నాశనం చేసేది వాళ్లే. మళ్లీ అన్యాయం జరిగిందంటూ కేసు పెట్టేది కూడా వాళ్లే. కూతురింత తప్పు చేస్తుంటే ఆ స్వర్ణ పురుషోత్తములు ఏం చేస్తున్నారు? తప్పును ఆపకుండా ఎందుకు సమర్థిస్తున్నారు? అసలు వాళ్లే సరిగ్గా ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుందండి? తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు కాబట్టి తప్పు చేసిన తనే తనని మోసం చేశారంటూ తప్పుడు కేసులు పెట్టింది. న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించాలని చూస్తోంది. మరి మనమేమీ చేయలేమా అత్తయ్య? ఈ అన్యాయాన్ని ఆపలేమా? ఆపగలం, ఆపి తీరాలి కూడా. లేదంటే చట్టంలో లొసుగులని అడ్డం పెట్టుకుని ఈ నిషా లాంటి వాళ్ళు ఇలానే రెచ్చిపోతుంటారు, ధర్మాన్ని చంపేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దీని వెనక కూడా మేఘన హస్తం ఉండే ఉంటుంది. మన కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలిగే పని చేయాలంటే తను ముందుంటుంది. ఉషా కిరణ్లను దూరం చేశాక కూడా తన కళ్ళు ఇంకా చల్లబడలేదనుకుంటా. ఉషా జీవితాన్ని నాశనం చేశాక కూడా తన కడుపు మంట చల్లారలేదనుకుంటా. కారణం ఏదైనా, కారకులు ఎవరైనా, ఈ కుటుంబం మర్యాద మొత్తం మంట కలిసిపోయింది. చివరికి అందరం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అంటే కోర్టుకు అందరినీ పిలుస్తారా తరుణ్? అది ఇప్పుడే చెప్పలేం హారిక. అవసరాన్ని బట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ని సాక్ష్యానికి పిలుస్తారు. బాధపడకు ఉషా, దీన్ని మనందరం కలిసి ధైర్యంగా ఎదుర్కొందాం. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానక్క. ఏంటి కిరణ్ గారు, చేసింది చాలదన్నట్టు ఇప్పుడు ఇంకే అమ్మాయి జీవితం నాశనం చేయడానికి బయలుదేరారు? నేను అమ్మాయి జీవితం నాశనం చేశానా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు చేసిన ఘనకార్యం గురించి అంత త్వరగా మర్చిపోతే ఎలా అండి? అయినా నేను ఆ రోజు హాస్పిటల్లో మీ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడే అనుకున్నాను మీరు ఏదో ఒక రోజు ముద్దాయిగా నా ముందుకొస్తారని. అసలు ఏం జరిగిందో చెప్పకుండా మీరేదేదో మాట్లాడుతున్నారు. అయితే వినండి. ఆ రోజున మీరు మీ భార్య అని చెప్పిన అమ్మాయి ఈ రోజున మీ పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. లోపల సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన అమ్మాయి మీకేమవుతుంది? నా వైఫ్. ఏమని కంప్లైంట్ చేసిందో తెలుసా? మీరు తనని హ్యారాస్మెంట్ చేస్తున్నారని, ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకోమని అడిగితే చంపడానికి ప్రయత్నిస్తున్నారని. మర్డర్ అటెంప్టా? అయినా నేను నిషాన్ ఎందుకు చంపాలనుకుంటాను? తను నన్ను కావాలని
టార్గెట్ చేసి కేసు ఫైల్ చేసింది. తను చెప్పేదంతా పచ్చబద్ధం. చాలు ఆపండి. తప్పు చేసిన ప్రతి వాడు నేను అమాయకుడినే అంటాడు. అయినా కడుపులో మీ బిడ్డని మోస్తున్న ఒక ఆడపిల్ల స్టేషన్కి వచ్చి అబద్ధం చెప్పిందంటారా? నన్ను సొంతం చేసుకోవడానికి ఇదంతా తను ఆడుతున్న డ్రామా. అదంతా నాకు తెలీదు. నా దగ్గర కంప్లైంట్ ఉంది. మీకు మర్డర్ అటెంప్ట్ కేసు ఎంత పెద్ద నేరమో మీకు తెలియదనుకుంటాను. మీ పైన పడే సెక్షన్లకి మీరు జీవితాంతం జైల్లో కూర్చొని ఊచల్లెక్క పెట్టడం తప్ప ఏమీ చేయలేరు. ఎక్స్పెక్ట్ చేశాను. పరాయి స్త్రీతో పెట్టుకునే సంబంధం మగాడి పతనానికి దారితీస్తుంది. రేపు కోర్టుకెళ్ళాక కిరణ్కి శిక్ష పడుతుందా? సంజయ్, నువ్వు నాతో యుద్ధం మొదలుపెట్టావు. దీని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. రేపు కోర్టు బోన్లో మీ తమ్ముడు నిలబడినప్పుడు ఆ అవమాన భారంతో నీ కుటుంబం చచ్చిపోతుంది. అంతేకాదు, తను పెట్టిన కేసు వల్ల కిరణ్కి శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు మీ బావగారు. ఉషా ఒప్పుకుంటే తనకి నేను మరో పెళ్లి చేస్తాను.